నీకు వరుసకు తమ్ముణ్ణి, మంగమ్మ కొడుకుని. ఓసే రావులమ్మా, ఇన్నాళ్ళు రత్తెనకాల పడింది ఈడే. నేను అనుకున్నాను చిత్త కొట్టావు. ఓసారి రారా. మా నాన్న సెకండ్ సెటప్ లేదు మంగమ్మ, దాని కొడుకే. మొన్న నువ్వని నీ పెళ్ళాన్ని నమ్మించి నిన్ను దండించా, ఇప్పుడు వెరైటీగా కొడతా. ఏటి కొట్టేది? నువ్వెవరో తెలిసిపోయిందిగా, ఇక నేను దుప్పట్లో కాలేస్తా. చచ్చినట్టేస్తావు. నేను వాడు ఒకేలా ఉన్నాం కాబట్టి రాత్రికి వచ్చి నీ పక్కలో పడుకుంటా, నువ్వు వాడనుకుంటావు అని నవ్వుతా. నీ బాబుతో చెప్పు, నేను కూడా తన కొడుకు నేను ఒప్పుకోవాలి, మా అమ్మని చేరదీయాలి, లేకపోతే నీ పెళ్ళాం శీలం. నేనేది సింపుల్ గా తీసుకోను, మెంటల్ డాక్టర్ని కదా. కటింగ్ ప్లేట్ తీసారెందుకు? దాంతో ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. కటింగ్ ప్లేటే కాదు, కత్తులు రంపాలు కూడా తీస్తాను. చెప్పాను కదా నేనేది సింపుల్ గా తీసుకోనని. మెంటల్ డాక్టర్ కదా, చాలా కరెక్ట్ గా చెప్పారు. బ్యాగ్ ఓపెన్ చేశారా? ఇంకానే నా బాడీలో ఏ పార్ట్ పీకుతారో అని భయపడ్డాను. అలా ఊరికే భయపడకూడదు, రిలాక్స్ రిలాక్స్. మోకాలి మీద టెస్ట్ ఎందుకు అంటే కొంతమంది మెదడు. నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఈ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టద్దు. అయినా నన్ను టెస్ట్ చేయటం ఏంటి అసలు? మా చిన్నబ్బాయి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాడు, వాడికి పిచ్చేమోనని మీ దగ్గరికి వచ్చాను చెప్పాను కదా. పిచ్చి మీ వాడికైనా టెస్ట్ మీకే చేయాలి, ఎందుకంటే ఏ జబ్బు అకస్మాత్తుగా ఆకాశం నుంచి చూడబడదు, అమ్మా నాన్నల దగ్గర నుంచే వస్తుంది. అంటే మా వాడి పిచ్చికి నేను కారణం అంటారా? నాకు పిచ్చిందంటారా? డౌట్. ఎలా ఉంది? 90 ఉంది. వెరీ గుడ్, అంటే తగ్గుతుంది అనమాట. కమాన్, ఇవాళ పిల్లాడు పిచ్చో తేలిపోవాలి. మీ వాడి పిచ్చి ప్రాబ్లం గురించి ఇదివరకు ఎవరికైనా చెప్పారా? ఓ నాటు వైద్యుడికి చెప్పాను. ఏం విధవ సలహా ఇచ్చాడు? మీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఓకే ఓకే. ఈ మందుని రోజుకు 3 సార్లు సోడాతో కలిపి, ఐఎమ్ సారీ పాలతో కలిపి మింగారు. ఎవరు? నేనా? కాదు, మీ అబ్బాయి. టెస్ట్ నీకు, మందులు మీ వాడికి. 1 మినిట్. ఫాస్ట్ ఇంజెక్షన్. నేను ఇప్పుడు మీకు ఇవ్వబోయే ఇంజెక్షన్ వల్ల పుట్టబోయే మీ మనవడికి కూడా పిచ్చి రాదు, నేను గ్యారెంటీ. ఇంజెక్షన్ అనగానే పారిపోయాడు పిచ్చి కదవా. ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు. నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా? నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి మీరు. మరీను జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే, దీంట్లో తప్పే ఉంది. నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని అమ్మోడు తీసుకెళ్ళి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు? నా టవల్ చెప్తా. అది నా చున్నీ. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే, మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిట్టాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. నాగమణి నాగమణి, నన్ను వదిలేసిపోతున్నావా? నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉండనే? అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా? కండానికి వెళ్తున్నాను కానీ. అత్త వద్దత్త, నాగమణి ఇక్కడే గుడి పోసుకొని ఎత్తాను రావే. అలా కానీ నేను బతిలో నా లల్లన్నట్టుంటదే. నువ్వు ఊరుకోవయ్యా, అది న్యాయం కాదు బాబు. ఇలా చూడు, ఆడపిల్ల పుట్టింట్లో పుల్ల పోసుకోవడమే రివాజు. ఇలా చూడు, నేను ఊర్లో లేను కదా అని శికార్లు కొట్టావో ఏం చెప్తాను. తాగుడు మొదలెట్టావో త్వరగా రామా, బస్సు బయలుదేరబోతున్నా. సరిగ్గా గ్యాప్ పెట్టుకో. సందులు గిందులు తిరిగేవో నిన్ను చంపేస్తాను. నన్ను ఇడితో వెళ్ళిపోతున్నా. నా పిల్ల ఊరెళ్ళిపోయిందే.
నూరెళ్ళదా ఎలాగెళ్ళమంటావు? సంచి నీ చేతిలో ఉంటే ఇయ్యి. మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ. నో 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 నో. దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. హలో యాండి ఈ రోజు పౌర్ణమి. తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు. ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఎంతకీ ఏంటట? ఏమిటా వెదవ గురుగుడు? ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే తేడా వస్తే తల తీసేస్తాను. జాగ్రత్త. తీసుకుంటాను. ఏం చేస్తాను రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదెక్కి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదెక్కి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదెక్కి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో ఏమండి ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో, పురికొస్తే ఊరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పాటలన్నీ ఓడిపోతాయి. వెళ్ళొస్తా. అన్నట్టివిడా అర్థమైంది సార్. మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. అదేంటి సార్ థియేటర్ బుకింగ్? అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా. పిచ్చా? అదే సినిమా పిచ్చి. మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు, రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు. అసలు మీకు రెండు పెళ్లిళ్ళు ఎలా జరిగాయి సార్? అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్.